అంటే మరి 2 లక్షల కోట్ల అప్పు రైతులకే వసూలు చేయాలంటే 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తేనే ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షలు ఇవ్వగలిగినాం 20,000కు. మరి 2 లక్షల కోట్ల రూపాయలు రైతు దగ్గర వసూలు చేయాలంటే దానికి 10 అంతలు. అంటే ఒక్కొక్క రైతు దగ్గర 20 లక్షల రూపాయలు మీరు వసూలు చేస్తారా? మీరు ఇరిగేషన్ పైన అప్పు తెచ్చింది, కార్పొరేషన్ పైన అప్పు తెచ్చారు. ఇరిగేషన్ కార్పొరేషన్ అప్పు ఉంటే ఇరిగేషన్ కార్పొరేషన్ అప్పు కట్టాలి కదా. అప్పు కట్టాలంటే ఇరిగేషన్ కార్పొరేషన్ ఆదాయం రావాలి కదా. ఏడుకెళ్ళి ఆదాయం వస్తుంది? రైతులు కట్టాలా? మీ అంటే హరీష్ రావు లెక్క ప్రకారం కొద్దిగా సెన్స్ ఉందా? అరే మీరు 10 సంవత్సరాలు అధికారం ఉండి, నేను కూడా మీతో పాటు 3 నెలలు ఉన్నా, నేనే దాచిపెట్టుకుంటలేను. ఎట్లా ఇంత నిండు సభల్లో అబద్ధాలు చెప్పి, ఇది ఒకటే కాదు, మిషన్ భగీరథ కార్పొరేషన్ కూడా పెట్టి మిషన్ భగీరథ పైన కూడా సుమారుగా సబ్జెక్టు కరెక్షన్ 40,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. మరి 40,000 కోట్ల అప్పు ఎవరు కట్టాలా? కార్పొరేషన్కు. అంటే ఆదాయం రావాలా? కార్పొరేషన్కి ఆదాయం ఎట్లా వస్తుంది? మిషన్ భగీరథకు ఎవరో డబ్బులు కట్టాలి కదా. అంటే నీళ్లు తాగుతున్న ప్రజలు కట్టాలనా? వసూలు చేస్తారు ప్రజల దగ్గర 40,000 కోట్లు. అంటే ప్రతి ఇంటి నుంచి మీరు మరి ఈ లెక్క ప్రకారం 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే ఒక కుటుంబానికి 20,000 కోట్లు ఇస్తే ఒక కుటుంబానికి 2 లక్షల రూపాయలు అప్పు మాపేయింది. అది కూడా రైతాంగానికి, అన్ని కుటుంబాలు కాదు కదా. మరి మీరు ఈ 2 లక్షల కోట్ల ఈ యొక్క 40,000 కోట్ల రూపాయలు అంటే ఒక్కొక్క కుటుంబం నుంచి మీరు ఎన్ని లక్షలు వసూలు చేస్తారు మంచిలు తాగడానికి? ఇది ప్రభుత్వం చేసిన అప్పు కాదా? నిజమా అబద్ధమా? అరే నోదరిస్తే అబద్ధాలు మాట్లాడుతూ మళ్ళీ చిలుక పలుకలు పలుకుతూ ఉన్నారు. మాది 3,50,000 కోట్లే అని. మళ్ళీ మీరు ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ మళ్ళీ మేము సవాలు తిరుగుతున్నాం, రాహుల్ గాంధీ వస్తాడా, ముఖ్యమంత్రి వస్తాడా మాట్లాడుతున్నారు. ఇది అవగాహన నుండి మాట్లాడుతున్నారా? అంటే ప్రజలను మభ్యపెట్టే అంశం కాదా ఇది? గొప్పగా ఎంత చాకచక్యంగా ఎంత తెలివితో మాట్లాడినది గొప్ప కాదు, ఎంత నిజాయితీగా మాట్లాడింది లెక్క. ఇప్పుడు ఈ లెక్క ఉంది కదా, ఇప్పుడు నేను చెప్పిన లెక్క అబద్ధమైతే నేను ఈరోజే రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవికి. మళ్ళీ కేటీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తాడా? నేను రుజువు చేయలేకపోతే అన్ని 100 అవసరం లేదు, 100 మంది అవసరం, రాహుల్ గాంధీ అవసరం లేదు, రేవంత్ రెడ్డి అవసరం లేదు. నేను రేపు పొద్దున్నే వస్తా. బీఆర్ఎస్ పార్టీ అవసరం నేను వస్తా. నేను చెప్పింది అబద్ధమైతే నేను పొద్దున్నే రేపు స్పీకర్కు రాజీనామా ఇస్తా. ఈ అప్పు గురించి చెప్పగలితే ఇది ఒకటి చాలదా? మర్చుకోకటి. అన్నం ఉడికిందా లేదని చూడాలంటే ఒక మెతుకు పట్టుకొని చూస్తే చాలు. ఈ మళ్ళీ మీరు పైనుంచి మేము సవాలు విసురుతామంటే ఏం సవాలు? బొంద సవాలు. అంటే రెండవది, మరి ఇది ఇజ్జత్ పోతుంది. అప్పుల గురించి ఎందుకు పోతుంటే మాట్లాడుతుంది. ఇజ్జత్ ఎవరి ఇజ్జత్ పోయింది? 10 సంవత్సరాలు వందలాది మంది ప్రాణత్యాగాలు చేసి ధనిక రాష్ట్రం అప్పచెప్తే మీరు చేసింది ఏముంది? ఇలా ఒక్కొక్కరు లెక్క, నేను వ్యక్తిగత పేర్లు తీస్తలేను, వ్యక్తిగత లెక్కలు పోతలేను. ఈ రోజున ఎక్కడో ఎందుకు మా పాలమూరు జిల్లా లెక్క చెప్తా. అచ్చంపేట ఆయనదే ఉండే, నాగర్కర్నూలు ఆయనదే ఉండే, వనపర్తి ఆయనదే ఉండే, ఇంకో ఆయనదే ఉండే. ఇవాళ ఏముంది? సొమ్ము ఒకటిది, సోకులు ఒకటివి. సొత్తు తెలంగాణది. కులికింది ఎవరు? నిజం నిష్ఠూరంగానే ఉంటుంది ఎప్పుడే కానీ. ఇంత ఎందుకంటే మీ యొక్క పదవి నుంచి గద్దె దించిండ్రు అంటే ప్రజలు తప్పు చేసిండ్రా? ప్రజలు ఇప్పుడు దాకా దేశంలో తప్పు చేసిండ్రా ప్రజలు ఎప్పుడైనా? 1978 ఇందిరాగాంధీ ఆ రోజు అధికార పార్టీ నుంచి కాకుండా ప్రత్యేకంగా ఇందిరమ్మ పార్టీ పెట్టి చేస్తే ప్రజలు గెలిపించినా గెలిపించలేదా? ఆనాడు ఈ యొక్క సామాజిక
సాంకేతిక విప్లవం లేదు కదా. బట్ దేశంలో అందరూ ఒక్కొక్కరు కూడబలుకొని మాట్లాడుకున్నారు. ఎవరన్నా ఎట్లా అంటే ప్రజల తీర్పు అనేది అన్ని గమనించినారు. అట్లనే ఎందుకు 78 టీడీపీ పార్టీ వచ్చింది. ఆ సందర్భాన్ని బట్టి ప్రజలకు మొత్తం అర్థం చేసుకున్నారు. అట్లనే సరే 2014లో కూడా టీఆర్ఎస్ పార్టీ వచ్చింది. తెలంగాణ అంశం, తెలంగాణ ఉద్యమం. అందుకనే ఆనాడు ఆ పార్టీ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ గారు. అంటే వీళ్ళ యొక్క గారడి మాటల వల్ల, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నేనే తెచ్చినా నేమే బీఆర్ఎస్ తెచ్చిన తెలంగాణ అంటే వాళ్ళది తప్పు, వాళ్ళ భ్రమ. అట్లంటే బీజేపీ ప్రభుత్వం 2002 అనుకుంటా, 2000 సంవత్సరం ఉత్తర భారతంలో 3 రాష్ట్రాలు ఇచ్చిండ్రు. తెలంగాణ అప్పుడు ఎందుకు ఇవ్వలే? అప్పుడు తెలంగాణ కూడా ఉంది కదా డిమాండ్, ఎందుకు ఇవ్వలే? కేవలం రాజకీయ కోణంలో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇవ్వలే. ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, ఆనాడు ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఆయనకున్నటువంటి 30 సీట్లు 33 పార్లమెంట్ సీట్లు ఉన్న కారణంగా ఆనాడు ఇవ్వలే. మరి అదే కోణంలో చూస్తే కేసీఆర్ ఎంత ఉద్యమం చేసినా సోనియా గాంధీ గారికి తెలంగాణ ఇవ్వాలని లేకపోతే రాజకీయ కోణం ఆలోచన చేస్తే దేశంలో 28 రాష్ట్రాలు, 28 రాష్ట్రాల్లో ఆనాడు ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఒక రాష్ట్రం వస్తేంది లేకపోతేంది అని అనుకొని ఉంటే తెలంగాణ వచ్చేదా? అంటే ఆనాడు 4 సంవత్సరాల పాటు ఆలస్యం కావడానికి కారణం కూడా ఆనాడు ఆంధ్రాలో 25 మంది పార్లమెంటు మెంబర్లు